హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను ఎంతో టేస్టీ, హెల్తీ అయిన ఈ వెర్మిసెల్లి పాయసాన్ని క్షణాల్లో చేసేసాను. ఈ షీర్ కుర్మాని తయారు చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టి సన్న సెగలు ఒక స్పూన్ నెయ్యి వేసి రోస్టెడ్ సేమియా 50 గ్రామ్స్ వరకు వేసానన్నమాట. ఇవి లైట్గా వేస్తే సరిపోతుంది. అవి వేగుతుండగానే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఇష్టమైనవి వేసేసుకోవచ్చు. సో ఇవి బాగా రోస్ట్ అవ్వగానే మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ వేగినట్లు తెలుస్తాయి కదా. సో అలా వేగగానే పక్కన కాచి పెట్టుకున్న వేడి పాలు 2 గ్లాసులు అయితే పోసేసాను. సో ఇవి కొంచెం పలచని పాలే అనమాట. సో ఇవి మరగనిచ్చాలి. ఇవి మరుగుతూ ఉండగా నేను డిఫరెంట్ టేస్ట్ కోసం, హెల్తీ కోసం రాగి పిండి అయితే ఒక స్పూను నీళ్ళలో బాగా మిక్స్ చేసేసి ఉండలు లేకుండా చూసి చక్కగా ఈ పాలల్లో వేసేయాలి. ఇది వేయటం వల్ల చాలా హెల్తీ అయిన రెసిపీ అయిపోతుంది. సో ఇది ఇందులో ఫ్యాట్ ఉండదు, అలాగే ఐరన్ ఉంటుంది, కాల్షియం అధికంగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి, ఈజీ డైజెస్ట్ అనమాట. సో ఇవి 50% వరకు మనకు బాగా ఉడికాయి. ఈ సేమియా ఉడకగానే ఒక 50 గ్రామ్స్ చక్కెర అయితే వేసేయాలి. సో ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూ దగ్గరుండి మెల్లిగా తిప్పుతూ ఉండాలి. సిమ్లోకి మార్చేసుకుంటూ హై టు లో పెట్టుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. సో సేమియా అయితే 95% ఉడికితే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికితే టేస్ట్ కానీ చూడడానికి కానీ బాగోదు. సో లాస్ట్లో స్టవ్ ఆపేసి దించే ముందు పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని బాగా ఇలా కలిపేసేయాలి. సో సేమియా వెర్మిసెల్లి అయితే చాలా రెడీ అయిపోయింది. ఈ పాయసం చాలా బాగుంటుంది. సో ఈజీగా, ఫాస్ట్గా, డిఫరెంట్గా చేయాలి అనుకుంటే ఈ విధంగా అయితే చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. ఎప్పుడైనా ఎక్కడైనా ఈజీగా అయిపోయే ఈ రెసిపీ చాలా ఈజీ. అంతే.